హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. దసరా తర్వాత హైదరాబాద్కి వెళ్ళినా అని చెప్పినా కదా. ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కొన్ని పనుల మీద వెళ్ళినా. ఆ పనులు అవుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్కి వెళ్తే అయితే నేనైతే 3 పూటలు బయటనే తింటా అన్నమాట. సో ఫస్ట్ పూట వచ్చేసి ఇంకా గర్ల్ ఫ్రెండ్ మండికి వచ్చినాం అనమాట. అసలు మండి తినాక నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోతుందని చెప్పేసి తిందాము అని వచ్చినాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే సూప్ ఇచ్చిండ్రు అనమాట. సూప్ మంచిగా వేడి వేడిగా తాగేసేసి ఇంకా మండి తినడం స్టార్ట్ చేసినాము. మండిలో కూడా ఇది పీస్ వచ్చేసి జ్యూసీ ఉంటది, డ్రై ఉంటది. నాకు ఇట్లా డ్రై పీసే ఇష్టం అనమాట. నాకు జ్యూసీ పీస్ తింటే ఏదో బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇట్లా డ్రై పీస్ ని ఆర్డర్ చేసుకుంటా అన్నమాట. మండి అయితే యమ్మీ అంటే యమ్మీ ఉండే. క్లీన్ స్వీప్ అంటే మొత్తం ఒక్క మెతుకు లేకుండా క్లీన్ స్వీప్ చేసేసినాం అన్నీ అయితే. అండ్ విత్ ఇన్ నో టైం ఇంకా మండి తినేసేసి ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళే ప్లాన్ ఉండే అన్నమాట. ఒక ఫ్రెండ్ ని పికప్ చేసుకొని, తన బర్త్డే అన్నమాట. సో అట్లనే బర్త్డే సెలబ్రేట్ చేయాలి. అయితే అక్కడ వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎంత ఎంబారెస్ చేస్తున్నారు అంటే, దిస్ వాజ్ మై ఫస్ట్ టైం అసలు అట్లా పబ్లిక్ లో నేను వీడియో తీసుకోవడము. అంటే ఆల్రెడీ నేను చాలా ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతున్నా. అంటే ఇంకెక్కువ చేస్తున్నారు, జరగండి సెలబ్రిటీ వస్తుంది అని చెప్పేసుకుంటా. దీని తర్వాత కూడా అక్కడ నడుస్తున్న అంత మంది ఉన్నారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు వస్తుంటే కూడా, ఓ ఈ మ్యామ్ కి సెక్యూరిటీగా వస్తున్నారా అనుకుంటే ఎక్కిరిస్తున్నారు నన్ను. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము, పిక్ చేసుకుందాము అని వెళ్తున్నా అనమాట. దారిలో పోతుంటే ఈ వాటర్ ఫౌంటైన్ కనిపించింది, మంచిగా అనిపించింది అని రికార్డ్ చేస్తున్నా. ఇక దాని తర్వాత నిలోఫర్ లో టీ ఇంకా మస్కా బన్ ఉంటది కదా, తాగేసేసి ఇదేంటి కట్టు వేరేదేదో కనిపిస్తుంది అనుకోకండి, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు మంచిగా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ లంచ్ కి ఎక్కడికన్నా పోదాము అని అనుకున్నాం. కానీ దానికంటే ముందు చిన్న షాపింగ్ పని ఉంది అని చెప్పేసి ఇంకా వెస్ట్ సైడ్ వెళ్ళినాం అనమాట. నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, ఈ వ్లాగ్ లో మీరు ఒక 3-4 days ఫుటేజ్ చూడబోతున్నారు అనమాట. సో ఏదైనా చిన్నగా డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తే, డిస్కంటిన్యూస్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ కొంచెం బేర్ చేసి చూడండి. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అట్లా పబ్లిక్ లో షూట్ చేయడము అని. అందుకే సమ్ టైమ్స్ నేను మర్చిపోతున్నా షూట్ చేయాలి అని చెప్పేసి. అండ్ సమ్ టైమ్స్ ఆ ఫ్లో లో వెళ్ళిపోతున్నా అనమాట నార్మల్ గానే. అట్లా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అసలు షాపింగ్ పోతే దేనికోసం పోయినామో అవి చూడకుండా, ఏది అవసరం లేదో దేనికోసం పోలేదో అవన్నీ చూసేసుకొని లాస్ట్ కి అయ్యే కొనుక్కొని వస్తా. అట్లా ఉంటది అనమాట నా స్పెషాలిటీ షాపింగ్ చేస్తే. అక్కడేమో నేను చెప్పుల కోసం అని పోతే డ్రెస్ నచ్చి డ్రెస్ చూస్తున్నా అనమాట. ఇంకా తీసుకోలేదులేండి ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు చాలా కాన్షియస్ గా ఏం తీసుకోవాలనో అవే తీసుకుందాము అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఏం తీసుకోవాలనుకున్నానో అవి కూడా కుదరలేదు అనమాట. నాకేం నచ్చలేవు అంతగానము. జస్ట్ ఇంకా విండో షాపింగ్ లాగా అయిపోయింది ఆ రోజంతా. యాక్చువల్లీ ఇక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత లంచ్ కి వెళ్ళినాం కదా, దాని ఫుటేజ్ అయితే నేను ఇక్కడ పెట్టట్లేదు, నెక్స్ట్ వ్లాగ్ లో పెడతా. ఎందుకు అంటే ఐ వాంట్ దట్ టు బి ఒక్కటే వ్లాగ్ లో ఓన్లీ అదొక్కటే ఉండాలి అని నేను అనుకున్నా అనమాట. అందుకే అది ఒక సపరేట్ వ్లాగ్ లో పెడతా అనమాట. దీని తర్వాత అంటే షాపింగ్ చేసుకున్న తర్వాత అండ్ లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా స్వీట్ గా తిందాము, కూల్ గా తిందాము అని చెప్పేసి న్యాచురల్స్ కి వచ్చినాము. అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే, ఇట్లా ప్రమోషన్స్ చేయడము అట్లా చేయడం కాకుండా, ప్రమోషన్స్ లేకుండా ఉట్టిగానే వెళ్ళి మనం తిన్న తర్వాత ఇస్తాం చూడండి, ఆ రివ్యూయే నిజమైన రివ్యూ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే పోతారు, తింటారు, బాగుంది అంటారు. ఇక్కడికి వచ్చినాము, అసలు ఎంత ఆనం ఉంటది న్యాచురల్స్ లో సీతాఫల ఐస్ క్రీమ్ అని అదని ఇదని. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అసలు అది ఐస్ క్రీమ్ కాదు, లిటరల్లీ మనం ఇంట్లో ఐస్ ని మెల్ట్ చేసుకొని దాంట్లో కొంచెం పాలు పోసుకొని దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ వేసేసుకుంటే ఎట్లా వస్తుందో ఇట్లా ఐస్ అట్లా ఉందన్నమాట. అస్సలు అంటే అసలు నాకు నచ్చలేదు. అస్సలు అంటే అసలు బాగాలేదు. ఇంతగానం స్ట్రెస్ చేసి బాగాలేదు అంటే యూ కెన్ లిటరల్లీ థింక్ అసలు ఎంత బాగాలేదు అని చెప్పేసి. ఇంకా దీని తర్వాత కట్ చేస్తే కొత్త ప్లేస్ కి వచ్చేసాం మళ్ళీ. సో ఈ ప్లేస్ వచ్చేసి హాట్ కప్ అన్నమాట. హాట్ కప్ కాదు, హాట్ కప్. హాట్ గుండె కప్పు. అక్కడ లైవ్ బ్యాండ్ ఉన్నది అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. అసలు నా గురించి ఒకటి చెప్పాలి అంటే, అసలు చాలా మంది షాక్ అవుతారేమో, డిసగ్రీ చేస్తారేమో, కానీ నాకు మ్యూజిక్ అంటే నచ్చదు. నాకు మ్యూజిక్ సౌండ్ లాగా అనిపిస్తుంది, అంటే నాయిస్ లాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఆ రోజు అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. మేబీ ఐఎమ్ లిటిల్ బిట్ చేంజింగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా, సౌండ్ ఎంజాయ్ చేస్తున్నా. అసలు చిన్న సౌండ్ ని కూడా నేనైతే అస్సలు అంటే అసలు నాకు పడదనమాట సౌండ్. ఎంత పీస్ఫుల్ గా కామ్ గా ఉంటే నాకు అంత ఇష్టం. బట్ ఆ రోజు అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4 hours ఉన్నా అనమాట బ్యాండ్ లో. బట్ ఎప్పుడు కూడా నాకు
అట్లా అనిపియలేదు. కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదన్నమాట ఆ రోజు. సో, నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే, అసలు మనం ఎవరితో ఉంటున్నాము అనేది కూడా ఇంపార్టెంటే. అట్లా వైబ్ ఇచ్చే వాళ్ళతోటి ఉంటే నిజంగానే ఎంజాయ్ చేస్తాం. మనకి ఈవెన్ దో అట్లాంటి టైప్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ మనకు నచ్చకున్నా గాని. సో, ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినా అన్నమాట. యూ కెన్ సీ అసలక్కడ ఎవరు లేరు అని మేము చాలా తొందరగా ఎళ్ళినాము. ఫ్రంట్ సీట్ దొరకాలి అని జెప్పేసి. కానీ ముందు అన్ని రిజర్వ్డ్ అని జెప్పేసినారు. ఇంగ సరే అని దాని వెనకాలనే ఉన్న టేబుల్‌లో కూర్చున్నాము. అండ్ అది మంచిగా సెంటర్ టేబుల్ దొరికిందన్నమాట. మంచిగా కనిపిస్తది అని జెప్పేసి. అండ్ ఫుడ్‌కొచ్చేస్తే అగైన్ డిజాస్ట్రస్ ఉండే అన్నమాట. ఫుడ్ అస్సలంటే అస్సలు బాలేదు. అండ్ ఎక్కువ గూడా తినలేదన్నమాట. ఏదో ఒక స్టార్టరు, 2 స్టార్టర్స్ అట్లా ఆర్డర్ చేసుకొని ఇంగ జస్ట్ ఆ మ్యూజిక్‌కి వైబ్ అయినాం. ఈయననే ఆ లీడ్ సింగర్ అన్నమాట. అండ్ ఈయన 'ఆషాపాషం' అన్న సాంగ్ పాడిండు. లిటరల్లీ ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్. నాకు గుర్తున్నంత వరకైతే అది ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ అని విన్నా. నిజంగానే అంటే నిజంగానే చాలా బావుంది ఆ సాంగ్ అయితే. నాకు ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. ఏంది ఇప్పటిదాకా ఇనలేదా అంటే, ఇనలేదు గైస్ నేను సాంగ్స్ ఇనను గదా! అందుకే ఇనలేదు నేను ఇప్పటిదాకా. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే మా అక్కయ్య నాకు ఈ షూట్ చేసింది. కమెంట్ డౌన్ బిలో ఎట్లా ఉందో అని చెప్పి. ఐ వాస్ లైక్ ఈ సాంగ్ చూసిన తర్వాత ఎడిటింగ్ నేర్చుకోబుద్దయిందనమాట. అంత నచ్చేసింది నాకిది. బట్ దీన్ని సాంగ్ తోటి ఉంటే బావుంటది. అది నేను షార్ట్స్‌లో పోస్ట్ చేసిన చూసేసేయండి. అంటిల్ దెన్ బాయ్.